సృజనాత్మకత 5వ తరగతి తెలుగు పుస్తకం. సృజనాత్మకత. ఊహించి రాయండి. మీరే అయితే ఏం చెబుతారు? నేనే పుస్తకాన్ని అయితే నాకు అట్ట వేసి జాగ్రత్తగా చూసుకో. రోజు నన్ను చూడు. నాతో మాట్లాడు అని ఉంది కదా, ఆ విధంగా మనం కూడా రాయాలి. మనమే పుస్తకం అయితే, స్కేల్ అయితే, బ్యాగు, సంచి ఏవైనా అయితే. పుస్తకాల సంచి ఏమంటుంది? నాలో పుస్తకాలు పెట్టుకోండి అంటుంది. పెన్ను, కలము నాతో పుస్తకాలలో రాసుకోండి అంటుంది. స్కేల్ అయితే నన్ను గీతలు గీయడానికి జామెంట్రీ బాక్స్లో ఉండేటువంటి ఆ స్కేల్తో జామెంట్రీ లెక్కలు చేసుకోండి. ఏకరూప దుస్తులు రోజు నన్ను పాఠశాలకు వేసుకొని వెళ్ళండి. బోట్లు, రాళ్ళు కుచ్చుకోకుండా కూడా నన్ను కాళ్ళకు వేసుకోండి అని అవి కూడా చెప్తాయన్నమాట. ఈ విధంగా అన్ని బోట్లు, పుస్తకాల సంచులు అన్నీ చెప్తాయి. ప్రశంస. విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి పరిసరాలలో చెత్తాచెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి. మీరు విహారయాత్రకు వెళ్ళిన చోట మీ మిత్రులందరూ చెత్త కుండీని ఉపయోగించారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. వారిని ఎలా ప్రశంసిస్తారో రాయండి. నా మిత్రుడి గురించి ప్రధానోపాధ్యాయుడికి చెప్పి స్వాతంత్ర దినోత్సవం నాడు లేక నెహ్రూ జయంతి నాడు బహుమతి ఇప్పిస్తాను. భాషాంశాలు. ఇక్కడ ఒక చిన్న కథ ఉందన్నమాట. ఆ కథకు ఇక్కడ సమాధానాలు రాయాలి. కథ అంతా చూడండి, ఈ విధంగా ఉంది. ఆ కథలో మనకు ఈ క్రింది వాక్యాలను చదవండి. నామవాచకాలను గుర్తించండి. వాటి కింద గీత గీయాలి. ఆ పైన ఉండేటువంటి పేరాలు అవి ఇక్కడ ఇచ్చారు. సరళ మామిడి పండు తింటుంది. సరళ మామిడి పండు అనేది నామవాచకం. కరీం సెలవులకు పాలకొల్లు వెళ్ళాడు. కరీము, పాలకొల్లు అనేటువంటివి నామవాచకాలు అన్నమాట. చెల్లాయమ్మ అతనికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది. చెల్లాయమ్మ, విస్తరాకులు అనేవి నామవాచకం. శ్రీను కారులో తిరుపతి వెళ్ళాడు. శ్రీను, తిరుపతి నామవాచకం అన్నమాట. నెక్స్ట్ క్రింది పేరాను చదవండి. ఈ పేరాను చదవాలి. తర్వాత వచ్చేసి ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి, చూద్దాం. పై పేరాలో గీత గీసిన పదాలను గమనించాలి. అవన్నీ నామవాచకానికి బదులుగా వాడారు. వీటిని సర్వనామాలు అంటారు. పై వాక్యాలలో నేను, నా అన్నవి ఉన్నాయి చూసారా? నేను అన్నది సర్వనామ రూపం. నా అన్నది విభక్తి రూపం. ఇక్కడ చూడండి, నేను, నా, నీవు, నీ, గ్రామ, తాను, తన, తాము, తమ, వారు, వాళ్ళ, ఇవి, వాని, వాటి, మేము, మా, మనం, మన, మీరు, మీ, అతడు, వాడు, వాడి, అది, దాని, ఇవన్నమాట. నెక్స్ట్ సర్వనామాలు. ద్వితీయ విభక్తి రూపాలు కింద విధంగా ఉంటాయి.
నేను, నన్ను, మనం, మనల్ని, వాళ్ళు, వాళ్ళని, మీరు, మిమ్మల్ని, నీవు, నిన్ను, తాము, తమల్ని, వాడు, అతడు, వాణ్ణి, అతన్ని, ఈ విధంగా ఉంటాయన్నమాట. కింది వాక్యాలను చదవండి. సర్వనామాల కింద గీత గీయండి. కిరణ్ గ్రామ సచివాలయంలో పని చేస్తున్నాడు కదా. ఈ విధంగా వచ్చాయన్నమాట. ఇక్కడ ఏం రాయాలి? సర్వనామాలు కింద గీత గీయాలన్నమాట. కిరణ్ అనేది నామవాచకం, కానీ సర్వనామం అంటే ప్రతిసారి కిరణ్ అని చెప్పకుండా ప్రతి వాక్యంలో ఆయన, అతడు అని కూడా అనొచ్చు అన్నమాట. కాబట్టి కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు అన్నప్పుడు ఆయన అనేది సర్వనామం అన్నమాట. రాణి, దివ్య స్నేహితులు, వాళ్ళు కలిసి ఆటలు ఆడతారు. రాణి, దివ్య అనేది ఇద్దరు కలిపి స్నేహితులు కాబట్టి వాళ్ళు అంటారు చాలామంది ఉన్నప్పుడు. మేరీ పాటలు పాడుతుంది. ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది. మేరీ అనే బదులు ఆమె అంటాం. లంబసింగి అందమైన ప్రదేశం, అది చాలా చల్లగా ఉంటుంది. లంబసింగి అనేదాన్ని మనము అది అనేసి అంటాం అన్నమాట. మాటి మాటికి పేర్లను ఉపయోగించకుండా వేరే రూపాల్లో వాడతాము. వాటిని సర్వనామాలు అని కూడా అంటామన్నమాట. ప్రాజెక్టు పని ఉంది ఇక్కడ. ఈ ప్రాజెక్టు పని అంటే ఎక్కడ మనము ఒక క్లాస్లో ఉన్నాం అనుకోండి, 5వ తరగతి. ఆ అబ్బాయి ఎక్కడికక్కడ వెళ్తే అక్కడివన్నీ అవి రాయాలన్నమాట, అక్కడి విషయాలు. అప్పుడు అలాంటిది ప్రాజెక్టు పని అంటారు. మనం కూడా ఆ విధంగా రాయాలి. ప్రాజెక్టు వర్క్ ఇదన్నమాట. ఈ విధంగా అన్నీ మనము ఏమేమి అవసరమో, ఎక్కడెక్కడ ఉంటామో, ఎక్కడ తిరుగుతాము, అదంతా వాటిని గురించి రాయాలి. ఈ విధంగా వచ్చినదే ప్రాజెక్టు వర్క్ అన్నమాట. కిరణ్ చేసిన ప్రాజెక్టును చూశారు కదా. నా తరగతి గది సమాచార సేకరణ అనే అంశంపై ప్రాజెక్టును తయారు చేయండి. మనం కూడా మన క్లాసులో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరేం చేస్తారో, ఏం రాస్తాము, ఏమి చేసేది, అవన్నీ మన తరగతి గదిలో ఏమేమి ఉన్నాయో అన్ని ప్రతి విషయం గురించి రాయాలన్నమాట. దానిని ప్రాజెక్టు అంటారు, ప్రాజెక్టు పని. నెక్స్ట్ దీనిని కూడా తెలుసుకోండి. ఇక్కడ బొర్రా గుహలు ఉన్నాయన్నమాట. చూడండి, అన్ని చోట్ల అక్కడ ప్రజలంతా వెళ్తూ ఉంటారు బొర్రా గుహలకు కదా. ఇదంతా ఇక్కడ ఉన్నాయి. అక్కడ గుహలు కదా. అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడన్నమాట. ఆ గుహల దగ్గర అన్నీ సున్నపురాతితో కట్టారు. సౌందర్యంగా బాగా అందంగా బాగున్నాయన్నమాట. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తే చూస్తూ ఉంటారు. 1807వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు దాన్ని కనుగొన్నారు. ఇంకా గ్రంథాలయ పుస్తకాల నుండి మరింత కూడా మనం విషయం తెలుసుకోవచ్చు అన్నమాట. ధారణ చేద్దాం. జనని జనకుల గొలుచుట, జనని జనకుల గొలుచుట తన ఎనకును ముఖ్యమైన ధర్మము. జనని జనకుల గొల్పుట కంటెను ధనమున కభ్యతిగాయమైన ధర్మము కలదే. భావం: తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మము లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరి ఒకటి లేదు. ఇది శ్రీనాథుడు రాశాడనమాట ఈ పద్యాన్ని. దాని భావం అదన్నమాట.
మనము ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఐక్యత ప్రతిమ. ఇక్కడ ఒక శిల్పం ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అన్నమాట. అది చాలా పెద్ద విగ్రహం. ఎంత అడుగులంటే 182 మీటర్ల ఎత్తుందన్నమాట కదా. చూడండి, అంత ఇవి చేయడానికి ఈ కట్టడానికి చాలామంది 2979 కోట్లు అయినాయన్నమాట. 3000 మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు ఇవన్నీ కట్టారు. 157 మీటర్ల ఎత్తు వరకు పైకి మనం పోవాలంటే వెళ్ళచ్చు. తర్వాత ఎంత బాగా చూడొచ్చు అన్నమాట. 200 మంది అక్కడ పోయి బాగా చూసేదానికి వీలుంటుందంట కదా. ఎప్పుడైనా మనం కూడా వెళ్ళి చూద్దాం. ఈ విగ్రహం ఎక్కడుందంటే గుజరాత్లో ఉందంట. సర్దార్ సరోవర్ డ్యామ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి చూద్దాం మనం కూడా. మనం ఏమి నేర్చుకున్నాము? క్రింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. అక్కడ గీత గీసిన పదానికి అర్థం. ఒక పనిని ప్రారంభించడం ఎంత ముఖ్యమో ముగించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రారంభించడం అంటే మొదలుపెట్టడం. క్రింది పదాలతో సొంత వాక్యాలను రాయండి. విశేషాలు. మా ఊరిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. సూర్యకాంతి. పగలు సూర్యకాంతిలో పాఠశాలకు వెళ్తాం. మనం ఇష్టం వచ్చిన విధంగా రాయొచ్చు అన్నమాట. అక్కడ వాక్యాన్ని చదవండి, సర్వనామాన్ని గుర్తించండి. మేము అందరం కలిసి అమరావతి వెళ్ళాము. ఇక్కడ ఏది అంటే సర్వనామం. మేము అనేది సర్వనామం అన్నమాట. క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెలవు రోజుల్లో సరదాగా గడపడానికి బీచ్లకు వెళుతుంటారు. బీచ్కు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా పెద్దలతో కలిసి మాత్రమే వెళ్ళాలి. లోతైన నీటిలోనికి వెళ్ళకూడదు, ప్రమాదాలు జరుగుతాయి. బీచ్లో ఉండే హెచ్చరిక జెండాలను గమనించాలి. ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో హెచ్చరిక జెండాలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనము గమనించుకోవాలన్నమాట. బీచ్లకు వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరితో కలిసి వెళ్ళాలి? పెద్దలతో మాత్రమే కలిసి వెళ్ళాలి. లోతైన నీటిలోనికి ఎందుకు వెళ్ళకూడదు? ప్రవాహ వేగానికి కొట్టుకొని పోతారు, ప్రమాదాలు జరుగుతాయి. హెచ్చరిక జెండాలు ఏమి తెలియజేస్తాయి? హెచ్చరిక జెండాలు ప్రమాదాలు జరిగే స్థలం అని రాసి ఉంటారన్నమాట. ఎవరి సూచనలు తప్పక పాటించాలి? జెండాలోని హెచ్చరిక సూచనలను. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఊరి వాళ్ళు కామధేనువుగా దేనిని పిలుస్తారంటే ఆవును ఎవరైనా కూడా కామధేనువుగా పిలుస్తారన్నమాట. రాత్రిపూట ఆకాశం వైపుకు చూస్తే ఏమేమి కనిపిస్తాయి? ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. చంద్రుడు తెల్లని కాంతితో ఉంటాడనమాట. నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ఉంటాయి. వినాలే కానీ ప్రకృతిలో శబ్దం, ప్రతి శబ్దం అద్భుతమైనది అని ఉంది కదా. ప్రకృతిలో మనమే వినే శబ్దాలు ఏవేవి ఉన్నాయి? పక్షులు, జంతువులు అరుపులు, జల సవ్వడులను వింటూ ఉంటాం.
ప్రకృతిని ప్రేమించడం అంటే కొండవాగు పాఠం ద్వారా మీరేం నేర్చుకున్నారు అంటే, ప్రకృతి అంటే చెట్లు, నీరు, పక్షులు, జంతువులు. కొండవాగు ఆ గ్రామంలోని నీరు త్రాగడానికి, పంటలకు, ప్రతి పనులకు ఆ నీటిని ఉపయోగిస్తారన్నమాట. అదే కామధేనువు అంటే అలా అన్ని అవసరాలకు ఉపయోగపడేటువంటి వాగు అన్నమాట అది. పర్యావరణ పరిరక్షణకు మీరు చేసే పనుల జాబితాను రాయండి. పర్యావరణ పరిరక్షణకు చెట్లను నరకకుండా చూస్తాము, చెట్లను నాటుతాము, నీటిని ఒడిసిపట్టి అన్ని అవసరాలకు ఉపయోగిస్తాము. ఇవన్నమాట. ఇక్కడ ఈ చిత్రాన్ని చూడండి, దానిని గురించి 4 వాక్యాలు రాయండి. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఒక్కొక్కరు ఆడుకుంటున్నారు కదా, జారుడు బల్ల జారుతున్నారు, ఊయల ఊగుతున్నారు, కొంతమంది బంతితో ఆటలు ఆడుకుంటున్నారు కదా. చూడండి, పిల్లలు ఊయలు ఊగుతున్నారు, పిల్లలు జారుడు బల్లపై నుండి జారుతున్నారు, బంతితో ఆటలు ఆడుతున్నారు. ఈ ఆట స్థలంలో అన్ని ఆటలు ఆడుతాము. మనం పాఠశాలల్లో ఉంటాయి కదా ఇవన్నీ, వీటితో ఎన్ని రకాల ఆటలైనా పిల్లలు వాళ్ళ గేమ్ పీరియడ్లో వచ్చి ఆడుకుంటూ ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో ఇంకా ఏవైనా కావాలంటే రాయండి, సబ్స్క్రైబ్ చేయండి.